హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, నేను వీడియోలో అయితే మనం డౌట్స్ గురించి ఒక సెషన్ పెట్టుకుందాం అని అనుకున్నాం. 200 లైక్స్ చేయమని చెప్పాను. ఓకే, రాలేదు 200 లైక్స్, కాకపోతే పర్లేదండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకే పెట్టుకుందాం. 130 లైక్స్ దాకా వచ్చాయి. ఓకే, పర్లేదులేండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పెట్టడం జరిగింది, గూగుల్ ఫామ్ లింక్. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి సెషన్లో జాయిన్ అవ్వచ్చు. అలానే మన వాళ్ళు చాలా మంది అయితే స్పెషల్ వీడియో చేయమని అడిగారు. ఆల్రెడీ చేశాము, రేపు మార్నింగే అప్లోడ్ అయింది. ఓకే, మన అనాలిసిస్ ఎడ్ మూవ్ అవుతాం. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ఫాల్ అవుతూ జోన్ చేసింది. నిన్న మాత్రం మార్కెట్ అప్ సైడ్ వచ్చి జోన్ చేసింది కాబట్టి మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయ్యారు. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పుకున్నామండి. ఓకే, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్, లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా, లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ లోకి వస్తుంటే మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. బై సైడ్ అంటే కాల్ అనమాట, కాల్ బై చేయాలని అర్థం. బై సైడ్ అంటే ఆప్షన్ బయర్స్ కాల్ బై చేయాలని అర్థం. ఇప్పుడు మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఏం జరగాలి, మార్కెట్ పెరగాలి అనేది మన వ్యూ కదా. మార్కెట్ పెరిగిద్దని మనకు తెలిసినప్పుడు ఏ టెక్నిక్ ద్వారా అయినా మనం మనీ సంపాదించవచ్చు. కాల్ బై చేయొచ్చు. ఆప్షన్ బయర్స్ అయితే కాల్ బై చేసి మనీ సంపాదించవచ్చు. ఆప్షన్ సెల్లర్స్ అయితే పుట్టు సెల్ చేసి మనీ సంపాదించవచ్చు. స్ప్రెడ్స్ ఉంటాయండి, స్ప్రెడ్స్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి. మీకు ఎంట్రీ ఎక్కడో తెలియట్లేదు. మార్కెట్ పెరిగిద్దని మీకు తెలుసు, కానీ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది తెలియట్లేదు అనుకోండి. ఇక్కడ నుంచి పెరిగిద్ది అని మనకు తెలిసిపోయింది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎంట్రీలు తెలియట్లేదు సార్, మాకు అర్థం అవ్వట్లేదు అనుకోండి. ఆప్షన్లో స్ప్రెడ్స్ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో స్ప్రెడ్స్ గురించి అయితే వీడియో చెప్పడం జరిగింది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. స్ప్రెడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎంట్రీ తీసుకుంటాం, మన స్టాప్ లాస్ దూరంగా పెట్టుకోగలుగుతాం, అలాంటి స్ప్రెడ్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఎంట్రీ ఎక్కడైనా తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోండి. మీరు ఎంట్రీ తీసుకున్న కానీ మార్కెట్ కిందకి రాలేదనుకోండి, ఎక్కడైనా కిందకి వచ్చేది సరే, పైకి వెళ్తే చాలు మనకి ప్రాఫిటే వస్తుంది. అలాంటి స్ప్రెడ్స్ కూడా ఉంటాయి. దానికి స్టాప్ లాస్ కూడా అవసరం లేదు ఆ స్ప్రెడ్స్కి. అలాంటి స్ప్రెడ్స్ కూడా మీరు వేసుకోవచ్చు. మార్కెట్ పెరిగిద్ది అని మనకు తెలిసినప్పుడు ఎలా అయినా మనీ తీయొచ్చు మార్కెట్లో నుంచి. ఓకేనా, ఆప్షన్ బయింగే చేయాలని రూల్ కాదు, ఆప్షన్ సెల్లింగే చేయాలని రూల్ కాదు, ఇలా స్ప్రెడ్సే చేయాలని కూడా రూల్ కాదు. ఇంకా కొన్ని ఉంటాయండి, అవన్నీ మీరు తెలుసుకున్నారు అనుకోండి. ఓకే, పెరిగిద్ది అనేది మన వ్యూ కాబట్టి ఇలా ఎలా అయినా సరే మన మార్కెట్లో వచ్చి మనీ తీయొచ్చు. లేదు అసలు ఆప్షన్సే చేయాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్స్ చేద్దాం, ఫ్యూచర్స్ బై చేసుకోవచ్చు. అలా ఎలా అయినా చేయొచ్చు. మనకేం కావాలి, మార్కెట్లోంచి మనీ కావాలి. మనీ ఎలా సంపాదించాలి, ఇలా ఎలా అయినా సంపాదించవచ్చు. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఓకే, మనం ఇంట్రాడే కాబట్టి మనం మార్కెట్ పెరిగిద్దని తెలుసు మనకి, ఎక్కడెక్కడ ఎంట్రీలు రావచ్చు, ఎక్కడెక్కడ జోన్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. ఓకే, మన ఎంట్రీలు ఎక్కడెక్కడ వచ్చినాయి చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఒక జోన్ మార్కెట్లో, నేను ఒక జోన్ లా చేసింది. దీనిపైన ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ చేద్దో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ మామూలుగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. దీనిపైన క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అని చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. అందుకే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక ఎంట్రీ వచ్చింది, లేదు ఇక్కడ మీరు తీసుకోలేదు అనుకోండి, ఓకే ఏం పర్లేదు. నెక్స్ట్ ఎంట్రీ కోసం ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని ఈ క్యాండిల్ పడ్డాక ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మెయిన్ గేమే రిస్క్ రివార్డ్. మనకి స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ రివార్డ్. అది మీరు మిస్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ ప్రాఫిట్ రావచ్చు కానీ మళ్ళీ పోతాయి. అందుకని రిస్క్ రివార్డ్ని చాలా జాగ్రత్తగా వాడాలి మనం. ఇక్కడ ఎంట్రీ దొరకలేదా, వదిలేయండి, నెక్స్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గర ఏం చెప్పాను నేను, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తున్నప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అని చెప్పాం. ఓకేనా. ఓకే, ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి లో వచ్చింది, కరెక్ట్గా మనం అనుకున్న జోన్లోకి వచ్చిందా. ఇదిగోండి, మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇదేంటిది, బుల్లిష్ ఎంగల్ఫింగే కదా. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చిందా, క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉంది, ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది, మన సపోర్ట్ జోన్ ఉంది, ట్రెండ్ మనం అయిపోయింది. ట్రెండ్ ఏం చెప్పుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది కదా వ్యూ. అన్ని కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్నాం అనుకోండి, మన ప్రాబిలిటీ బెటర్గా ఉంటుంది. అలా ఓకే, ఇక్కడ కూడా మిస్ అయ్యా సార్, నేను ఇక్కడ కూడా మిస్ అయ్యా, నెక్స్ట్ ఏం చేయాలి, వదిలేయండి. ఇక్కడ మిస్ అయ్యారా, వదిలేయాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఒక జోన్ చేసింది, ఈ జోన్ బ్రేక్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు మీరు ఎక్కడ కూడా మిస్ అయ్యారు, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, లో వస్తుంది కదా, ఎక్కడ చూడండి మనకి మంచి క్యాండిల్ ఎక్కడ కూడా పడలేదు. ఇక్కడ మధ్యలో ఒకవేళ మంచి క్యాండిల్ పడ్డా మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు, ఇక్కడ మనకి అక్కడ బేస్ ఏం లేదు, సపోర్ట్ ఏదో ఒకటి కాదు మనకి. ఇదిగోండి, హై వచ్చి ఇక్కడ ఒక జోన్ చేసింది చూసారా, అంటే ఇది ఒక చిన్న జోన్. ఈసారి ఆ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు
మార్కెట్ ఈ జోన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కదా, ఫాస్ట్గా ఉన్నారు బయర్స్. ఈసారి లోలోకి వస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ జోన్ దాకా రావాలనేది రూల్ కాదు. ఎందుకంటే ఇంత కిందకు వస్తే అందరూ బై చేస్తారు కదా అని ముందే బై చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కువ బయర్స్ అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది కదా ఇక్కడ జరిగిన ప్రకారం. వాళ్ళు ఇక్కడ దాకా రానిస్తారా? ఈ సపోర్ట్ దాకా వచ్చాక బై చేస్తారా? లేదు, వాళ్ళు కొద్దిగా ముందే బై చేయాలని ట్రై చేస్తారు. వాళ్ళకి ముందే ఏదో సపోర్ట్ జోన్ కావాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడే కదా ఉంది. అవి వచ్చి కన్సల్టేషన్ మళ్ళీ పైకి వెళ్ళి, అంటే ఇది ఒక చిన్న జోన్. ఈ జోన్లోకి మార్కెట్ రాగానే చూడండి ఇక్కడ రిజెక్ట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా? ఇలా మనం క్యాండిస్టిక్స్ అర్థం చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు అండి. లేదు మీరు ప్యాటర్న్స్ ప్రకారం ఎంట్రీ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ అప్ సైడ్ వచ్చి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ అయింది, లేదా ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకొని మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా కూడా తీసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా ఇలా తీసుకుంటా. ఇంత బుల్లిష్ మూవ్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ కింద దాకా రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే చిన్న జోన్ చూసుకొని అక్కడ ఎంట్రీ అవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ లోనే ఎంట్రీ తీసుకుంటాను నేను. అంటే ఈ సైకాలజీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, లోలో ఎంట్రీలు దొరుకుతాయి అనమాట, అంతే. ఓకే, మార్కెట్ అయితే మనం అనుకున్నట్టే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందండి. మన అప్ సైడ్ వెళ్తుంది అనేది మన వ్యూ కాబట్టి మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా? సింపుల్. ఇంకా ఓకే, మనం రేపు అనాలిసిస్కి పోదామా? రేపు అనాలిసిస్ పోయేటప్పుడు ఏం చేస్తాం? డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, డైలీ క్యాండిల్స్లో గమనించండి, మార్కెట్ ఫాల్ అవుతుందా? ఒక రేంజ్ చేసింది, ఫాల్ అయింది, స్లో అయింది, ఫాల్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి రావచ్చు అనేది మన అనాలిసిస్. ఓకే, పైకి వచ్చింది. ఇవాళ ఏం జరిగిందనే గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వస్తూ పైన ఒక చిన్న విక్ వచ్చింది. అంత మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్ట? లేదు, బయింగ్ ప్రెజర్ ఉన్నట్టే. మనం అందుకని బై సైడే ఉంటాం. లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేస్తాం. ట్రెండ్ ఎటు ఉంది ఇక్కడ గమనించండి, ఇంత మంచి బులిష్నెస్ మనకు కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ లోకి వచ్చినప్పుడల్లా అప్ సైడ్ వెళ్తుంది అనేది మన వ్యూ ఉంటుంది. ట్రెండ్ ఓవరాల్ ట్రెండ్ ఎటు ఉంది? బేరిష్ ఉందండి. అంటే మార్కెట్ ఫాల్ అవుతుంది, ఓవరాల్ ఫాల్ అవుతుంది, ఒక చిన్న రీట్రేస్మెంట్ అనమాట. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అవ్వచ్చు. ఎందుకు ఫాల్ అవ్వాలి? ట్రెండే బేరిష్ ట్రెండ్ కాబట్టి అప్ సైడ్ వెళ్ళగానే సెల్లర్స్ వస్తుంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక రీట్రేస్మెంట్ లా చూడొచ్చు కదా, ఒక మంచి రీట్రేస్మెంట్ అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఎంతవరకు వెళ్ళొచ్చు? ఈ జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అందుకని మనం లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం, హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎక్కడెక్కడ సెల్ చేయాలి, ఎక్కడెక్కడ బై చేయాలనేది చూద్దాం. 5 మినిట్స్లోకి వెళ్ళి దాన్ని ఇంకా క్లియర్గా చూద్దాం. 5 మినిట్స్లో గమనించడానికి అయితే ఏం లేదు, మార్కెట్ అయితే అప్ సైడ్ వస్తూనే ఉంది. మనం జూమ్ బ్యాక్ చేసి చూసే పని కూడా లేదు. ప్రైస్ అయితే పైకి మూవ్ అవుతుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ చూడండి ఫాల్ అయ్యి ఇక్కడ ఆగింది, కొంచెం ప్రైస్ ఆగింది. ఇంకా బెటర్ బుల్లిష్ ఉంది, ఇంకా మార్కెట్లో ఫుల్ బుల్లిష్ ఉంది అనుకుంటే ప్రైస్ వచ్చేసి హైలో క్లోజ్ అయ్యి ఉండేది. ఈ హైల్ దగ్గర క్లోజ్ అయ్యి ఉండేది ప్రైస్ వచ్చేసి. కానీ క్లోజ్ అవ్వలేదు కదా, చిన్న బేరిష్ సెంటిమెంట్ ఉంది. అంటే బేరిష్ ఏం అయిపోవు ఇక్కడ. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ రానియండి, అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మనకి ఒక చిన్న సెంటిమెంట్ ఉందండి. ఓవరాల్గా ఏం కనిపిస్తుంది? మనకి సెల్లింగ్ సెంటిమెంటే కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఫాల్ అవుతుంది ఓవరాల్గా. కాదు ఇక్కడ ఒక చిన్న రీట్రేస్మెంట్ అనమాట, చిన్న అప్ సైడ్ వస్తుంది కాబట్టి మనం హైలోకి రానివ్వండి, లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనుకోండి, మంచి క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇవాళ క్లోజ్ అయినట్టు ఓపెనింగ్లోనే, అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ర్యాలీ అవ్వచ్చు. ఇక్కడ ఈ జోన్ దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది, 22,500 దగ్గర దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? లేదు అసలు సెల్లింగ్, మ్యాక్సిమం సెల్లింగ్ అవాయిడ్ చేయండి. సెల్లింగ్ కంటే కూడా ఈ ప్రైస్ ఇక్కడికి వచ్చి లోకి వస్తుంది కదా, ఇలాంటి జోన్స్ ఏమైనా క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది మార్కెట్ మధ్యలో. లోకి వస్తున్నప్పుడు అక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ జోన్లోకి వచ్చినప్పుడు ఇంకా బెటర్ ప్రాబిలిటీ ఉంటుంది. లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయిందంటే మనకు కన్ఫర్మ్ అయినట్టు కదా, మార్కెట్ ఆల్రెడీ అప్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది, అంటే మంచి బులిష్నెస్ కనిపించింది ఇవాళ, మళ్ళీ కన్ఫర్మ్ అయినట్టు కాబట్టి ఈసారి మనం లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మన సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ అప్ అయింది సార్, హై గ్యాప్ అప్ అయిందంటే మనకు ఆల్రెడీ బులిష్నెస్ కనిపించింది ఇవాళ, కన్ఫర్మ్ అయినట్టు కదా, ఇంకా ఎక్కువ బయర్స్ ఉన్నారని మనకు అర్థమైంది కాబట్టి ఈసారి లోకి రానివ్వండి, లోకి రానిచ్చి బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి జోన్ ఎక్కడో అక్కడ క్రియేట్ అయింది అప్ సైడ్ వెళ్ళేటప్పుడు, ఆ జోన్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా మన జోన్లోకి వచ్చినప్పుడు కూడా బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సెల్లింగ్ అవాయిడ్ చేశారనుకోండి మనం బెటర్ ప్రాబిలిటీతో ఉంటాం. లేదు న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయినా సరే మనకి బుల్లిష్నెస్ కనిపిస్తుంది కదా, ఈ లోకి రానివ్వండి, లోకి రానిచ్చి ఈ జోన్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? లేదు
లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం బై సైడే ఉంటాం. ఈ జోన్లో మనం బై సైడే ప్లాన్ చేసుకుంటాం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే ఈ జోన్ కింద కానీ దీని కానీ కింద ఓపెన్ అయింది అనుకోండి ప్రైస్, అప్పుడు ఆల్రెడీ మనకు బులిష్నెస్ కనిపిస్తుంది. ఇప్పుడేమో సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఇక్కడ హై గ్యాప్ డౌన్ జరిగితే ఇది ఒక డిస్కౌంట్ లా చూసి బయింగ్ అనిపిస్తుంది అండి. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్ సైడ్ వెళ్ళింది కదా, అప్ సైడ్ వచ్చాక మన జోన్లోకి వచ్చాక మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదా ఇక్కడ ఓన్లీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మాత్రమే మనం హైలో సెల్ చేసుకుందాం. మిగతా అన్ని కూడా మనం బై సైడే ప్లాన్ చేసుకుంటే మనం బెటర్ ప్రాబిలిటీతో ఉంటాం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగి లోలోకి వస్తుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ బై చేసుకోవచ్చు మన జోన్లో. అంటే ఈ క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఈ క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే బయర్స్, ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళు ప్లాన్ చేసుకోవాలని అర్థం. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైతే క్వశ్చన్స్ అడగాల, సెషన్ అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ తో మీరు రిజిస్టర్ అయ్యి సెషన్ కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.